20 సంవత్సరాల క్రితం ఎలా బతికారో ఇప్పుడు అలాగే బతుకుతున్నారా? అదే అబద్ధాలేనా? అదే మోసాలేనా? అదే మనుషుల్ని మాయ చేయటమేనా? ఏమైనా మార్పు వచ్చిందా? దేవుడు ఇదే ప్రశ్న ఇప్పుడు నిన్ను వేస్తున్నాడో. 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఎలాంటి జీవితం నువ్వు జీవించావో ఇప్పుడు అదే జీవితం జీవిస్తున్నావు. అదే పాపిష్టి కోరికలు, అదే పాపిష్టి తిరుగుళ్ళో, అదే పాపిష్టి తాగుడో, అదే పాపిష్టి అబద్ధాలో, అదే మోసపూరితమైన జీవితం, అదే మాయ మాటలో, అదే నటన కోరు జీవితం. అదే మార్పు రాదా? మార్పు లేదా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎలా? ఎంతకాలం ఎలా జీవిస్తాం? 20, 30, 40, 50 సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నా, ఏ మార్పు లేదు నీలో. ఇలా మార్పు లేకుండా జీవించి చస్తే తిన్నగా నరకానికి పోతాం. సంగమా, వింటున్నారా? దేవుడు నీలో కోరుతుంది, నాలో కోరుతుంది మార్పు. ఆ మార్పునివ్వడానికి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చాడు. పాపిష్టి వాడివైన నిన్నో పరిశుద్ధునిగా మార్చాలని, పాతాళానికి పోతున్న నిన్నో పరలోకానికి చేర్చాలని యేసు ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? మార్పు కావాలి, మార్పు రావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అదే యోసేపు తన సహోదరులో కోరుకు